కావలి పట్టణంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవంను వైసీపీ శ్రేణులు, నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ట్రంకురోడ్డులోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి, జిల్లా ఎస్సీ-సెల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు, మాజీ కౌన్సిలర్లు గంధం ప్రసన్నాంజనేయులు, గుడ్లూరు మాల్యాద్రిలు మాట్లాడారు. పార్టీ పోరాటాల నుండి ఎన్నో అవమానాలతో ఆత్మగౌరవం నుండి పుట్టిందన్నారు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన ఆనాటి కాంగ్రెస్ ఈనాటి కూటమి ప్రభుత్వం కాదా అన్నారు. సుపరిపాలన అందించడానికి, రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించడానికి వైకాపా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలు చెప్పి గద్దెనెక్కిందని, వారు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి 2009లో జగన్మోహన్రెడ్డిని సీఎంను చేసుకుందామని, మూడోసారి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిను భారీ మెజారిటీతో ఎమ్మెల్యేను చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కనుమర్లపూడి నారాయణ, నాయకులు నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి, రాజా, చిన్నపుల్లయ్య, జీవి, ప్రధాన కార్యదర్శి నాయిబ్ రసూల్, అనురాధ, కావలి నియోజకవర్గ యువత అధ్యక్షుడు చైతు, పట్టణ యువత అధ్యక్షుడు పార్దు, ఎస్సీ-సెల్ అధ్యక్షుడు ఆత్మకూరి రాజేష్ పాల్గొన్నారు. కార్యకర్తలకి, ప్రతాప్ అన్న గారి అభిమానులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మహిళా మనులకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మా పెద్దలందరూ చెప్పినట్టు ప్రజా సంక్షేమం కోసమే ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాలు అమలు పరిచేదానికి ఆ రోజు పోరాటాలు చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని అమలు చేశాం. అంతకంటే మిన్నగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, కావలిలో ప్రతాపన్న గారి నాయకత్వంలో అభివృద్ధి బాటలోకి పయనించేటట్లు కావలి నియోజకవర్గాన్ని కానీ, స్టేట్ ని కానీ తీసుకుపోయాం. కాకపోతే అందరికీ తెలిసిన విధంగానే ప్రజా సంక్షేమంలో ముందుకు పోయినా, ప్రజల ఆదరాభిమానాలు ఉన్న కొన్ని ఈవీఎంల ప్రభావంతో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇంకా ఈ పార్టీకి 40% ఓట్లున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన, ప్రజా సంక్షేమం ఏ విధంగా అమలు పరిచాడో మనందరికీ తెలుస్తా ఉంది. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, కావలిలో ప్రతాప్ రెడ్డి గారికి అండగా మనందరం ఉండాలని, ఉంటామని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే, థ్యాంక్ యూ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ రోజు ఈ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే పోరాటాలతో పుట్టిన పుట్టుక, అవమానాల మీద ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో అకాల మరణం తర్వాత వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాటి కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఏకమై అక్రమ కేసులు బనాయించి ఏ రాష్ట్రం కోసం అయితే అసూలు బాశారో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పార్టీ కోసం అయితే అహర్నిశలు కష్టపడ్డారో ఆ పార్టీ పెద్దలందరూ చేసిన కుట్ర, ఈనాటి కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసిన కుట్ర ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జైలు పాలు కావడం జరిగింది. ఏ నేరం చేయని కేసుల్లో నిందారోపణల మీద ఆయన జైలుకు వెళ్లడం, తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీ గద్దె దించే వరకు పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అవసరం. రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పుణికిపించుకొని ఆయన ఆశయ సాధన కోసం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సర్పంచులకు, ఎక్స్ సర్పంచులకు, ఎంపీటీసీలకు, రూరల్ మండల కన్వీనర్లకి, వైఎస్ఆర్ పార్టీ వివిధ విభాగాల నాయకులకు, అధ్యక్షులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అందరి ముఖాల్లో పండుగ వాతావరణం కనబడతా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించి
సుమారు 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలోకి మనం అడుగెడుతున్నాం. అడుగెట్టే సందర్భంలో వీళ్ళు చేసిన, తెలుగుదేశం పార్టీ చేసిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు అవన్నీ కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. దాని వెనక రేపు ఎన్నికల్లో ఇంకా ఇప్పుడున్న అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు కూడా గట్టిగా ఎదుర్కొని మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకునే అవకాశం మనకి కల్పించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విశ్రమించకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మరియు మన ప్రీతమ నాయకులు మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని 3వసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ, ప్రతి ఒక్క కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దుర్మార్గాలని, దౌర్జన్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ, అదే విధంగా ఒకసారి అందరికి కూడా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా మహిళలకి, ఇక్కడికి చేసిన విలేకరులకు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుగా పేదల పార్టీ. పేదలకి ఏదైనా చేసిందంటే ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక్కసారి మీరు చరిత్ర ఒకసారి ప్రజలు ఆలోచించాలా. యువకులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు ఉచిత కరెంటు కానీ, రైతు రుణమాఫీ కానీ, అదే కార్మికులకు ప్రతి ఒక్కరికి 18 ఏళ్ళ నుంచి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి 18,750 ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 9 పథకాలు చెప్పాడో ప్రతి ఒక్కటి పూజా తప్పకుండా ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్. ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.